విధానం కూడా మారిపోతుంది. నాకేమనిపించిందంటే ఇవన్నీ అర్థం చేసుకుందాం ఫస్ట్. నేను ఇక్కడికి వచ్చింది జనసేనని బలోపేతం చేయడానికో లేదంటే పార్టీ అలా అందుకు రాలేదు. మొట్టమొదటిగా ఇక్కడ నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి చెప్పడానికి కూడా అలా నేను ఈ రెండు పాడేరు కానీ మన అదేంటది మన కాదు అరకు కాకుండా ఇక్కడ కాదు మన అక్కడ విజయనగరంకి వెళ్ళాం కదా, అది కురుపాం, సాలూరు కానీ కురుపాం కానీ. ఇది మనకి డెవలప్మెంట్ ఎలా ఉండాలి అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎక్కువ టూరిజం ఉండాలి. అంటే ప్రకృతిని చాలా జాగ్రత్త. అంటే నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళాను ఒకసారి, ఇప్పుడు 2001 ఇప్పుడు షూటింగ్ వెళ్తే అక్కడ ఒక ఇంగ్లీష్ ఆవిడ నాకు బండి నడుపుతా ఉంది. మేము వెళ్తా ఉంటే మా డ్రైవర్ ఏదో గబుక్కని పక్క తీసుకెళ్ళిపోతున్నాడు. చెప్తుంది ఇంతే మొక్క ఉంది, ఎడారి అది ఆఫ్రికన్ ఎడారి, మన అనంతపురంలో ఉంటుంది. ఇంతే మొక్కలు, చిన్న చిన్న మొక్కలు ఇంతే ఉన్నాయి. ఆవిడ బండి దాని మీద వెళ్ళనివ్వాల, ఎందుకంటే మాకున్న పచ్చదనం అది ఇంతే ఉంది, ముళ్ళ మొక్కలు, నువ్వు వాటిని ధ్వంసం చేయకండి. అంటే ప్రకృతిని వాళ్ళు అంత కాపాడుకుంటున్నారు. అవసరం అంటే ప్రకృతిని ధ్వంసం చేస్తే మనం ఎక్కడ బతుకుతాం. సో నేను ఎందుకు వచ్చానంటే నాకు ప్రకృతి మీద నాకున్న గౌరవం, గిరిజన సాంప్రదాయాల మీద నాకున్న గౌరవం. అండ్ బేసిక్ మన విద్యకి దూరం అయిపోతున్నాం. అంటే మన గిరిజన కట్టుబాటు కానీ గిరిజన సాంప్రదాయం కానీ బతికితే తప్ప మన వనరులు బతకవు. నేను దాంట్లో భాగంగా వచ్చాను ఇక్కడికి. నేను మీ నుంచి కోరుకుంటుంది కూడా ఏంటంటే పార్టీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికో ఇవన్నీ నాకు సెకండరీ, నిజంగా సెకండరీ. నేను కోరుకుంటుంది ఏంటంటే అన్ని పార్టీలు డినై చేస్తున్నాయి కదా, ప్రతిసారి పేపర్లో వచ్చి ఒక నామకే వస్తే ప్రోగ్రామ్ చేసేయడం అలా కాకుండా ఒక బలమైన మూమెంట్లా ఉండాలి ఇది. మన ఆరోగ్య వ్యవస్థని కానీ మన విద్యా వ్యవస్థని కానీ, అంటే మనం ఎంత మీరు చదువుకున్నారంటున్నారు డిగ్రీ, కానీ మీరు ఏం చేస్తారు, ఫైనల్ వ్యవసాయం చేస్తారు. అంటే ఎందుకని మీకు ఇష్టమైంది కాబట్టి. అదా మిమ్మల్ని వెళ్ళి చాలామందిని ఇప్పుడు నేను ప్రకృతి చాలా దగ్గర జీవించండి, వర్షం చూసి చాలా రోజులైంది, ఎక్కడ కుదరలా. మన ఎక్కడ శ్రీకాకుళంలో ఉన్నప్పుడు బయట పడుకున్నాను, ఎందుకంటే ఆకాశం చూసి చాలా రోజులు అయిపోయింది. అంటే నాకే ఇలా ఉన్నప్పుడు ప్రకృతితో మమేకమై బతికిన వాళ్ళకి దాని దూరం అయిపోతే అశాంతి వచ్చేస్తుంది కదా, చాలా ఉన్మాదం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది, అంత తట్టుకోలేము. అలాంటిది మనం ఇంకో చోటుకి వెళ్ళి బతకట్లా, మనం మన చోట బతుకుతున్నప్పుడు ఇంకొకళ్ళు వచ్చి దాన్ని ధ్వంసం చేసేస్తుంటే దానికి వచ్చే బాధ ఆవేదనని అర్థం చేసుకోగలం. నా తప్పన కూడా ఏంటంటే ఈ వ్యవస్థ, ఈ మన గిరిజన సాంప్రదాయాలు వ్యవస్థ బేసిక్స్ ఇవన్నీ ఇలాగే ఉండాలి. మీరు సంతోషంగా ఉండాలి, అంటే మీరు ఆరోగ్యకరంగా ఉండాలి. దానికి నేనేం చేయగలను, ఏం తెలుసుకోవాలి, అందుకని వచ్చాను ఇక్కడికి. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నేను ఏదో పార్టీకి చెప్పడానికో నేను. అలాగే ఈ ఒక రూమ్లో కూర్చొని కొద్దిమంది పెద్దలు కూర్చొని ఒక పాలసీ రాస్తారు. ఆ పాలసీ రోడ్డు మీద వైలెన్స్ పట్టుకొస్తుంది. వాడు కూర్చోబెట్టి ఏసీ రూమ్లో 4 గోడల మధ్యలో కూర్చొని పాలసీ రాసేస్తాడు. నిజంగా నువ్వు ఊరు తిరిగి ప్రతి మనిషిని కలిసి నువ్వు వాళ్ళతో కలిస్తే అప్పుడు పాలసీ రాయండి, చాలా తేడా వస్తుంది, చాలా మారిపోతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మొన్న నేను